శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి వారి నెలవారీ మాస ఫలితాలు. వృశ్చిక రాశి వారికి నెల అత్యంత అనుకూల మాసంగా పరిగణించవచ్చు. గ్రహ సంచారం అనుకూలంగా ఉండడమే కాకుండా వీరి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు తగ్గుతాయండి, పెరగవు. కారణం, ఈ నెల ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం కూడా కుదురుగా ఉంటుంది. గత నెలలోని వాయిదాలు వేసుకునేటువంటి పనులు కూడా పూర్తవుతాయి. క్రయ విక్రయాల యందు కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా కొందామని తిరిగి మనం కొనలేకపోయినటువంటి వస్తువులు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనడానికి నెలమాసం వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ శని అనుకూలదాయంలో ఉండి మిగతా గురుగ్రహం, కుజగ్రహం, శుక్రగ్రహం కూడా మరింత మెరుగైన ఫలితాలను గోచరిస్తున్నాయి. కావున వీరు చేసేటువంటి ఏ పనైనా కూడా ముందుకు వెళుతుంది. క్రయ విక్రయాల యందు కూడా తగిన లావాదేవీల యందు, పార్ట్నర్షిప్ వ్యాపారాల యందు కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా శుభాన్ని చేకూరుస్తుంది. వీరు తీర్థయాత్రలు కూడా చేస్తారు. చక్కటి దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి నెల మాసం ఆర్థికంగాను, ఆరోగ్యంగాను కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరు మరింత మెరుగైన ఫలితాలు గోచరించడానికి శుక్రవారం రోజున దుర్గా అమ్మవారిని 6 శుక్రవారాలు రాహుకాలంలో చక్కగా అమ్మవారికి రాహుకాల దీపాన్ని సమర్పించడం ద్వారా, అంటే నిమ్మ డిప్పలలో ఆవునీతి దీపాన్ని రాహుకాలం ఉదయం 10:30 to 12 గంటలకు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు గోచరిస్తాయి. వీరు ఒక 2 కేజీల బొబ్బర్లు శుక్రవారం రోజున శివాలయంలో దానం ఇవ్వాలి. ఒక శనివారం రోజున తెలలు, నల్లబెల్లం కలిపి శివాలయంతో దానం చేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.